హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సండే. నేను ఈరోజు పొద్దున్నే లేచేసి స్నానం చేసి దేవుడికి దీపారాధన ఇప్పుడే ఫ్రెండ్స్ చేసింది. ఇంకా చిన్న పాప వచ్చేసి ఆడుకుంటా ఉంది, పెద్ద పాప షాప్కి వెళ్ళింది. ఇప్పుడు మా ఆయన ఏం చేస్తున్నాడో చూద్దామా? అయితే పదండి. ఇవి ఆడుతూ ఉంది. పక్కరాల ఇంకా ఏం చేస్తున్నాడో చూద్దాం. ఏందా పని? ఏం చేస్తున్నా? అసలు ఎందుకు తవ్వుతున్నా? ఏ చెట్టు వేస్తున్నా అక్కడ? హే హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నిహారిక విలేజ్ హోమ్ ఎంటర్టైన్మెంట్స్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? మేమైతే మీ సపోర్ట్ వల్ల, ఆ భగవంతుడి వల్ల ఏదో ఇలా ఉన్నాం. ఇప్పుడు ఈ గుంటను తీస్తున్నాడు, అసలు ఏం చేస్తున్నాడు అని మీరు అనుకుంటున్నారా? సారీ, ముందుగా అందరికీ హ్యాపీ సండే. ఇంకా టిఫిన్ అయితే చేయలేదు. నిహారిక ఇంట్లో పని చేసుకుంది. దేవుడు పెట్టేసావా? దేవుడు పెట్టేసింది. పెద్ద పాప ఏదమ్మా షాప్కి వెళ్ళింది. పుట్టుకెళ్ళిందా? ఓకే. ఇప్పుడు ఈ గుంట ఎందుకు తీస్తున్నాను ఏంటి అనేది నేను చెప్పను. మీకు అసలు ఆ గుంటలో ఇప్పుడు ఏం పెడుతున్నాను, ఏం చేస్తున్నాను అనేది చూడండి. వీడియో చేస్తూ చెప్తాను, ఓకేనా? ఇంట్లో మన చెట్టి టెంకాయలు మొన్న కోసాను కదా ఫ్రెండ్స్, వాటిలో ముదురుగాయలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఆ ముదురుగాయల్లో బాగా అంటే పండిపోయి ముదిరిపోయిన కాయ ఒక 5 కాయలు తీసుకొస్తాను. తర్వాత చెప్తాను ఏం చేస్తాను. మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. స్నానం చేద్దాం, ఇదేం తనిపిస్తున్నాం. గాలి కొడతా ఉంది బావా, మళ్ళీ దీపారాజన కొట్టకలాడిద్ది, అందుకోసం. ఆ ముదిరికాయలు ఏం లేదు ఫ్రెండ్స్, పిల్లలు టెంకాయ గూజు ఉంటుంది చూసారా? అంటే టెంకాయ చెట్టు కొట్టిన తర్వాత దాంట్లో వచ్చే గూజు కాదు, టెంకాయ అంత మొలకున్నప్పుడే మనం బయటికి తీసేస్తే అందులో ఒక గూజులాగా వస్తుంది అనమాట టెంకాయ లోపల. అది చాలా బాగుంటుంది. తింటే మటుకు ఎందుకంటే మీరు తినలేరు, కామెంట్ చేయండి, మీకు ఆ టేస్ట్ తెలుస్తుంది. దూదిలాగా ఉంటుంది అనమాట, తినడానికి బాగుంటుంది. ఆ లోపల కొబ్బరి అంతా ఊరిపోయి ఇట్లా ఒక పెద్ద గూజుకాయలాగా వస్తుంది అనమాట, తలకాయలాగా. అంత మొలకొచ్చిన టెంకాయ మొలక అనమాట అది. దాన్ని మనం బుసుగు తీసేసి ఆ కాయని పైన ఆ పెక్కంతా తీసేసి తిన్నామంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. అది అంత మొలకున్నప్పుడు తీసేయాలి మనం. దాన్ని టెంకాయ పువ్వు కూడా అంటారు. టెంకాయ పువ్వు అది. పురాణానికాయ ఇట్లా ముదిరికాయలు చూపించు. నేను చూపియాలా, నువ్వు చూసుకుంటావా? నేను చూపిస్తే నీకు నచ్చదు, చూసుకో. ఇట్లా ఇదిగో అది ముదిరికాయలు లేవుగా, ఇది కూడా ముద్దుతేగా ముదిరికాయలు. ఇది ముదిరికాయగా, ముద్దుగాయలే. మొత్తం ఎందుకమ్మా? చేద్దాం, తేలిగ్గా ఉంది. చేద్దాం, ఇది బరువుగా ఉంది. అది ముద్దుతాయి కాకాయి. అది అది కూడా ముద్దుతాయి. ఏమైంది? బల్లి పిల్ల వెళ్ళిపోయిందిగా. దూకిందా విషయం బయలుదేరేది. అదేలే, బల్లి పైన పడితే భయపడాల్సిన అవసరం లేదు. బల్లిలో రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. తెల్లగా ఉంటాయి అన్నమాట, చాలా వైట్గా ఉంటాయి. కడుపులో ఉన్న పేగులు సహా కనపడుతుంటాయి. అటువంటి బల్లులు పడితే మటుకు ఖచ్చితంగా మనం కొన్ని సూత్రాలు పాటించాల్సిందే, కొన్ని నియమాలు బల్లికి సంబంధించి. అంటే నాకు మా అమ్మ నాన్న వాళ్ళు చెప్పారు, నేను మీకు చెప్తున్నాను. లేకపోతే నాకు కూడా ఏం తెలియదు. ఈ మామూలు నల్లబల్లులు అలాంటివి పడితే మరి వాటికి కూడా ఏదైనా ఉందో ఏం తెలియదు. సరే కానివ్వండి, మనుషులే పోతున్నారు, అన్నీ బాగున్న వాళ్ళే పోతున్నారు. తెల్లబల్లి చూశాను. 4 అయింది బావా. 4 అది వద్దులే, అదే ఏమని ఇష్టం. ముదురుగా ఇది కూడా 5. ఇంకోటి ఫ్రెండ్స్, ఈ 5 కాయలు ఇప్పుడు తీసుకోపోయి అక్కడ వేసేస్తాను. ఇంకోటి ఏంటంటే ఇవి తీసేసేద్దాం. తీసేసేయాలా ఉంచేయాలా? ముందు
అలా పెట్టేసాను అందులో మళ్ళీ అయితే తీసేస్తున్నాను ఫ్రెండ్స్. మరి తీయచ్చో కూడా తెలియదు, తీసేసేద్దామని. టెంకాయ పువ్వు మనం బయట చాలా చోట్ల మీరు చూసుంటారు, అక్కడక్కడ అమ్ముతుంటారు అనమాట. అట్లాగే చిన్న చిన్న మొలకలు ఇట్లా మనం టెంకాయని ఇదే విధంగా వేసేస్తాము. ఇదే విధంగా వేసిన తర్వాత మరి ఖచ్చితంగా టైం తెలియదు నాకు ఈ మొలక ఎప్పుడు వస్తుందని. దీంట్లో నీళ్ళు ఉన్నాయి, బాగా ముదిరిపోయింది. ముదిరికాయలు వేయాలి, లేతకాయలు అయితే వేయకూడదు, రావన్నమాట. ఒకవేళ మీ ఇంటి దగ్గర కూడా ప్లేస్ ఉంటే ఇట్లా టెంకాయలు ఉంటే మీకు వేసుకునే అవకాశం ఉంటే మటుకు ఖచ్చితంగా ఒకసారి వేసుకొని చూడండి. ఇది ఎన్ని రోజుల్లో వస్తుంది ఏంటి అనేది మళ్ళీ నేను వీడియో చేస్తాను. ఒకవేళ మొలకలు వస్తే చూద్దాం, మన ఈ ప్రయోగం ఈ ప్రయత్నం ఫలిస్తుందే లేదా చూద్దాం, తీసుకుందాం. అందుకోసం ఒక 5 వేస్తున్నాను, ఉన్నాయి కానీ ఇంకో కాయ కూడా అయితే ఎందుకు సరే ఏ కాయ వేస్తున్నా, నీళ్ళు ఉన్నాయి ఇది కూడా వేస్తున్నాం. సరే ఫ్రెండ్స్, మన హ్యాపీ ఫ్యామిలీ నిహారిక సిస్టర్స్ నిహారిక చైతన్య కోరినట్టు ఇంకో కాయ కూడా వేస్తున్నాను. మొత్తం 6 కాయలు చూద్దాం. బాబా కాకరుస్తా ఉన్నాడా. ఈ మాత్రం లోతు తీసి ఇట్లా వేసేస్తాను ఫ్రెండ్స్. చూద్దాం ఇప్పటికి వస్తాయో. ఇక్కడ ఎందుకు వేస్తున్నానంటే నేనకి చెట్లకి నీళ్ళు పడుతూ ఉంటుంది అనమాట. ఈ నీళ్ళు పడతా ఉన్నప్పుడు అదే సమయంలో దీనికి కూడా నీళ్ళు పడుతూ ఉంటాయి. ప్రత్యేకంగా మనం మళ్ళీ నీళ్ళు పోయాల్సిన అవసరం ఏం లేదు, అందుకోసం ఇక్కడ వేస్తున్నాము. ఇది అసలు ఏమైంది మళ్ళీ అనేది చూద్దాం. కరెక్ట్గా సరిపోయినాయిలే. ఇంకో కాయ కూడా పెట్టచ్చు బావా కదా, చూద్దాం ముందు ఒకేసారి. అసలు మన ఇంతవరకు అయితే ఈ విధంగా వేసి చూడలేదు. మా ఇంట్లో ఎన్నో టెంకాయ చెట్లు ఉన్నా, టెంకాయలు ఉన్నా, లేతకాయలు ఉంటే నీళ్ళు తాగేయటం, లేత కొబ్బరిని తినేయటం, ముదిరికాయలు పడితే కొబ్బరి పచ్చడో లేకపోతే కొబ్బరి ఉండలో అట్లా చేసుకునే వాళ్ళమే. ఇప్పుడైతే ఇట్లా చేద్దామని చెప్పేసి అనుకున్నాం. కాయలు ఎక్కువ ఉండే లోపల వచ్చినాయి అనుకోండి, ఈసారి ఇంతకింత కాయలు వేద్దాం అంతే. ఆ టెంకాయ పువ్వు అనేది తింటే చాలా మంచిది ఫ్రెండ్స్, ఎందుకంటే ఆ లోపల టెంకాయ లోపల నీళ్ళతో ఆ కొబ్బరితో తయారవుద్ది అనమాట. ఆ పువ్వు అనేది చాలా బాగుంటుంది. అవును. సరే, మీరందరూ అయితే ఈ ప్రయత్నం సక్సెస్ అవ్వాలని, ఈ ప్రయోగం మనకి గ్రాండ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకోండి. ఇప్పుడైతే మట్టి వేసేద్దాం. సంజకు వచ్చేలాగా ఏం వేసారనిద్ది సంజయ్ తెలీదా? తెలీదా? అసలు నాకే చెప్పలేదు. అయ్యా బావా అక్కడ ఏందో అనుకొని రాము తవ్వుతాడు వీడు. మర్చిపోయా, రాము గారిని గమనించండి. మళ్ళీ ఇక్కడ ఏదో వైడూరియా మణిమాణిక్యాలు దాచిపెట్టిందని చెప్పి మొత్తం వాడుతాడు. పని కాదు, మొక్కజొన్న చెట్లు తవ్వినట్టు వేస్తాడు. చూడండి ఫ్రెండ్స్, చెట్లు ఎంత పెద్ద, ఆ మూల చూడండి ఎంత గుంటలో పెట్టాడు, తవ్వేసాడు. మిరపనారు కూడా బాగా వచ్చింది. మిరపనారు పని చేసినప్పుడు మనకి ఏదైనా మట్టి ఉంటే సమయిస్తే పార పడవకుండా ఇంతకైతే పోయింది ఫ్రెండ్స్. ఇట్లా కింద ఇద్దు, ఎందుకంటే వాటర్ పోసేటప్పుడు నేరక పైప్తో పడుతుంది వాటరు. అట్లా పట్టడం వల్ల కొన్ని పోయినాయి, మధ్యలో చచ్చిపోయినాయి పడి. మిరపనారు అయితే బాగా వచ్చింది. ఇవైతే వస్తూ ఉన్నాయి, బాగా వస్తూ ఉన్నాయి. ఇదిగో ఇక్కడ రాముగాడు పెద్ద కూడా చేసి పెట్టాడు. ఒక 5-6 చెట్లు పోయినాయి. ఇక్కడ అనవసరంగా నా చేతులు దెబ్బలు తిన్నాడు. అక్కడ చూస్తే ఏమో తోటకూర సరిగా రాల. తోటకూర అంటే పెరుగు తోటకూర వచ్చింది, పొయ్యి తోటకూర పోయింది, చిర్రాకు పోయింది. ఈ పందుకొక్కులు తినేస్తున్నాయి. ఆడ పందుకొక్కులు తినేస్తున్నాయి. బీరకాయలు కూడా తినేస్తున్నాయి పోతా రానికుండా. నువ్వు నీళ్ళు పడుతున్నావు కదా,
వీక్గా ఉన్న చెట్లన్నీ పడిపోతున్నాయి. గోంగూర నేను పలసగానే కొట్టడం నీళ్ళు తీయండి. మెంతులు నేను వేస్తా ఉండు బస్తాలు వేసి. ఆల్రెడీ ఈరోజు ఉదయం నీళ్ళు పట్టింది ఫ్రెండ్స్. ఆ నేల తడిగానే ఉంది, ఒక దెబ్బ సరిపోతులే నీళ్ళు, మరీ ఎక్కువ పోయకూడదు. మళ్ళీ రేపు ఉదయం అట్లా పడుతుంది. ఇంకంటే నీళ్ళు పడుతూ ఉందో మామూలుగా అంటే పడతాయి, నువ్వు పట్టేటప్పుడు పడుతుంటాయి కదా నీళ్ళు, అవి చాలు. ఈ మొలకలు ఎన్ని రోజుల్లో వస్తాయి, ఎంత టైంలో వస్తాయి అనేది ఈరోజు తారీఖు అయితే 1/6/2025 చూద్దాం. ఫస్ట్ రోజే వేద్దాం అనుకుని వేసాను. మళ్ళీ ఈ రోజు నుంచి ఎన్ని నెలల్లో ఆ మొలక వస్తుంది, లేకపోతే ఎన్ని రోజుల్లో వస్తుంది అనేది నాకు పూర్తిగా తెలియదు. కాబట్టి నేను కూడా మీలాగా తెలుసుకుందామని ఆతృతతో ఉన్నాను. చూద్దాం. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇంట్లో రాత్రి వండిన అన్నం ఉంది ఫ్రెండ్స్. ఇదిగో ఈ చింతకాయలు వాళ్ళు రాత్రి సాంబార్ ఉంది, అన్నం ఉండమని చెప్పారు వాళ్ళ అమ్మనే. అన్నం వండింది, వీళ్ళేం కొద్దిగా తిన్నారు. అన్నం మిగిలింది. ఇప్పుడు అందులోనే వాటర్ పోసి రాత్రి సద్దన్నం ఉంది రెడీగా. ఇప్పుడైతే ఈరోజు సండే మార్నింగ్ మా బ్రేక్ఫాస్ట్ సద్దన్నం. తనుజ కూడా షాపు ఇంకా రాలేదు కదా. ఇంకా మధ్యాహ్నానికి ఏం ప్రిపేర్ చేస్తున్నాం? ఉదయం మార్నింగ్ ఏమో సద్దన్నం, నంచుకోవడానికి దోశ. ఓ అందుకు పంపించా. సద్దన్నంలోకి మామూలుగా అయిన పచ్చళ్ళు, ఇంకేమన్నా పచ్చిమిరపకాయ, ఎర్రగడ్డ అలాంటివి నంచుకుంటారు. మేము మటుకు అంటే మాకు తెలియదు, ఇంకెవరైనా ఆ విధంగా తింటారేమో. తినే వాళ్ళు ఉంటే ఎవరైనా కామెంట్ చేయండి. మేము కూడా అలా తింటాం ఫ్రెండ్స్ అని. తను పెళ్లి చేసుకున్న తర్వాత తనే నేర్పించింది నాకు. ఏంటి గింజన్నంలో దోశ అంటే ఎప్పుడు తినకూడదు, అప్పుడప్పుడు తినచ్చు. మళ్ళీ దోశ నంచుకొని తింటే, చట్నీ నంచుకొని ఒక ముద్ద నోట్లో పెట్టుకుంటే అబ్బా ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. బోండా కూడా భలే ఉంటుంది. ఎర్రగర్రలు నంచుకొని లేదా చట్నీలు నంచుకొని సద్దన్నం ఒక ముద్ద నోట్లో పెట్టుకొని తింటే అబ్బా ఇంతలో మీకు తిని చూపిస్తా చూడండి ఎలా ఉంటుందో. బాగుండా లేదుగా. మధ్యాహ్నానికి ఏంది ప్యాంట్ అంతా చూసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. రాజాది రాజా, రాజ మార్తాండ, రాజ గంభీర, రాజ పరంపర, చోళరాజు వారు వస్తున్నారా హో. బాగుందా? మధ్యాహ్నం ఏంటంటే 2 మునక్కాయలు ఉన్నాయి. ఏది తీసుకురా. ఆహా ఇది ఎవరు ఇది? తనుజమ్మ. తనుజమ్మ ప్లాన్ ఇది. మునక్కాయలు బాగా తింటది, తనుజమ్మ తింటది, చిక్కమ్మ కూడా. అంటే నువ్వు తినవు అసలు. మునక్కాయలు అవి ఉంటాయి చూడు, అయితే నాకు ఇచ్చేసి విత్తనాలా? ఈరోజు మధ్యాహ్నానికి మన ఇంట్లో అయితే మునక్కాయ కోడిగుడ్డు సూపర్ కాంబినేషను. మీకు ఇంకా చెప్పనవసరం లేదు, మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, అంత బాగుంటుంది. కానీ ఈరోజు మా ఇంట్లో ప్లాన్ అయితే ఇది. ఈవినింగ్ ఏం చేస్తారనేది తెలియదు. మధ్యాహ్నం అదైతే కానీ ఇంకా మళ్ళీ వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకొని పంచాయతీ పెడతారనమాట. ఇప్పుడైతే తనుజ నాకు తెలిసి అందుకోసం దోశ కోసం బాగుంది. రాగానే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సద్దన్నం, అందులోకి దోశ చట్నీ ఎలా ఉంటుంది కాంబినేషన్ అనేది ఒకసారి మీరు చూద్దరు. వచ్చాడ్రా బుల్లోడా, అల్లల్లల్లల్లల్లో టిఫిన్ తెచ్చేచ్చాడ్రా బుల్లోడా. ఇప్పుడు చట్నీ చాలా మంది. అవునా? ఓకే. నలుగురికి తక్కువ దోశ వాడిపోయింది. 2 దోశలేనా? మెత్తగా పిసికిన సద్దన్నం రెడీగా ఉంది ఫ్రెండ్స్. గింజ పోసావా లేకపోతే రాత్రి నీళ్ళు పోసావా? దీంట్లో నీళ్ళు పోసావా? గింజి తీసి పెట్టడం మర్చిపోయా నేను. అన్నం మిగలదు అనుకున్నా, పిల్లలు కూడా కొద్ది తిన్నారు. మీరైతే ఒకవేళ తినాలనుకుంటే గింజతో పోసుకొని తినండి ఫ్రెండ్స్, నీళ్ళతో కాకుండా. గింజి పోసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకోండి ఆ విధంగా ఒక ముద్ద నోట్లో పెట్టుకొని డాడీ పెట్టాడు అన్నం. నాది అయిపోయింది కూడా. సద్దన్నం నోట్లో పెట్టుకో చెప్తా.
చాలు. ఈ విధంగా తీసుకొని సద్దన నోట్లో పెట్టుకో. సద్దను ఆ విధంగా సద్దన నోట్లో పెట్టుకొని ఈ విధంగా దోశ చట్నీ నంచుకో తింటే ఉంటుంది టేస్ట్. మామూలుగా ఉంటుంది అంతే. సూపర్ టేస్ట్ ఫ్రెండ్స్. ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి, లేదంటే వదిలేసేయండి. ఫ్రెండ్స్ నాకు తిన్న కూడా అయిపోయింది. తినేసింది కూడా, అన్నం తినేసిందే. ఓకే ఫ్రెండ్స్, ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో, ఇంకో మంచి వ్లాగ్తో, ఇంకో కామెడీ స్క్రిప్ట్తో, కామెడీ షార్ట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మీరు కూడా తినేసేయండి.